కృష్ణా తీరం పుష్కర శోభ సంతరించుకుంది. సంబరాల్లో పాల్గొనేందుకు చిన్న పెద్ద సిద్ధమయ్యారు. ఉత్సవాల సందర్భంగా తెలుగు ఖ్యాతి ఎలుగెత్తి చాటేందుకు యువతరము కదులుతోంది. వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. పుష్కరాల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాయి పలు విద్యార్థి యువజన బృందాలు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు యువ బృందాలు కదిలాయి. భక్తులకు సూచనలు ఇస్తున్న విద్యార్థులు పుష్కరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతోనూ యువత ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సమస్యలు రాకుండా మార్గదర్శనం చేస్తున్నారు విజయవాడ నలంద కళాశాల విద్యార్థులు. పసుపు, కుంకాలు, పువ్వులు అన్నీ వేసి పుష్కర స్నానం అని చేస్తున్నారు. దానివల్ల వాటర్ కలుషితమయ్యి మనకి డిసీజెస్ అనేది వస్తున్నాయి. అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సో దీనివల్ల మేము వాళ్ళకి అలాంటిది ఉండదు, నార్మల్గా పుష్కర స్నానం చేసి పుణ్యం తెచ్చుకుని అలాగే ఇంటికి తిరిగి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ ఫ్లాష్ మాబ్స్ అనేది మేము అరేంజ్ చేయడం జరిగింది. పండగలు జరుపుకోవడం మన సాంప్రదాయం, అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం మన ప్రథమ కర్తవ్యం. ఈ మెయిన్ మోటివ్తోనే మేము ఈ ఫ్లాష్ మాబ్స్ అనేవి తీసుకొస్తున్నాం. ఆ ఫ్లాష్ మాబ్స్ మెయిన్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు మనం నేచర్ని పాడు చేస్తున్నాం. అండ్ పైగా ఇలాంటి ఏమైనా ఈవెంట్స్ వస్తే దానితో ఇంకా నాశనం అయిపోతుంది. మనం బాగు చేయాల్సినతో ఇంకా నాశనం చేస్తున్నాం. దాని మించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ ఫ్లాష్ మాబ్స్. అండ్ బయట నుంచి చాలా ఊరోళ్ళు వస్తారు, వాళ్ళందరికీ ఉచిత సేవ చేయాలని కోరుకున్నాము. అలాగే మా కాలేజ్ నుంచి చాలామంది ఎన్ఎస్ఎస్ తరపున, ఎన్సీసీ తరపున చాలామంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. పుష్కర కృష్ణలో మునకలు వేసేందుకు వచ్చే భక్తులకు నదిని కాలుష్యం చేయవద్దని సూచిస్తున్నారు. ఫ్లాష్ మాబ్ పద్ధతిలో ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాగా ప్రజల్లోకి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని మేము చూసుకొని వాళ్ళ చీర్ఫుల్నెస్ ఇలా అందిస్తూ ఉండి మాకు చాలా ఆనందంగా ఉంది. దీని యొక్క మెయిన్ కారణం విజయవాడ నగరపాలక సంస్థకి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే పార్కింగ్ ప్లేసెస్ గురించి, తర్వాత ఘాట్స్ విషయం గురించి, ఆ తర్వాత హెల్ప్ డెస్క్ విషయాల గురించి, ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ గురించి, అన్నిటి గురించి ఈ స్కిట్లో వచ్చేలాగా మేము ఒక స్కిట్ అనేది తయారు చేశాము. ఆటపాటల ద్వారా సినిమా, జానపద నృత్యాలు, నాటికల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ప్రజలకు చేరే వారధులుగా విద్యార్థులు పనిచేస్తున్నారు.
విజయవాడ ఖ్యాతిని పెంచేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.